నమస్కారం. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కార్పొరేట్ రంగంలో అందరూ మాట్లాడుకుంటున్న కానీ ఎవరూ బయటికి చెప్పని ఒక అత్యవసరమైన వాస్తవాన్ని విశ్లేషించబోతున్నాం. కోవిడ్ తర్వాత ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగుపెట్టాక జాబ్ మార్కెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అసలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల నియమాలు మొత్తం తలకిందులైపోయాయి. పాత పద్ధతులు ఎలా కనుమరుగవుతున్నాయి, కొత్త నియామక ప్రమాణాలు ఎంత కఠినంగా మారాయి అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా సూటిగా తెలుసుకుందాం. సరే, మన ఈ బోర్డ్రూమ్ బ్రీఫింగ్ ఎజెండా ఏంటో ఒక్కసారి ఫాస్ట్గా చూసేద్దాం. 1. కొత్త నియామక వాస్తవాలు. 2. పాత వర్సెస్ ఆధునిక నియామకాలు. 3. హెచ్ఆర్ నిర్ణయ విధానం. 4. నిజమైన ఉపాధి సామర్థ్యాన్ని పెంచడం. మరియు 5. భవిష్యత్తును భద్రపరుచుకోవడం. ఆధునిక కార్పొరేట్స్ కంపెనీలు ఉన్నత విద్యా సంస్థల నుండి విద్యార్థుల నుండి ఖచ్చితంగా ఏమి ఆశిస్తున్నాయో ఈ 5 పాయింట్స్ ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. రైట్. మొదటి విభాగం కొత్త నియామక వాస్తవాలు. ఇక్కడ మనం ఒక చేదు నిజాన్ని అంగీకరించి తీరాని. క్యాంపస్లో ఉన్నాం కదా, కాలేజ్ అయిపోగానే జాబు పక్కా అనే అకాడమిక్ సేఫ్టీ నెట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం లేదు. ఆ పాతకాలపు భరోసా ఎప్పుడో పోయింది. చాలామంది ఏమనుకుంటారంటే చేతిలో ఒక మంచి డిగ్రీ ఉంటే చాలు ఉద్యోగం గ్యారంటీ అని. కాని వాస్తవమేంటంటే డిగ్రీలు కేవలం ఇంటర్వ్యూ దాకా వెళ్లడానికి అర్హతలు మాత్రమే. మీలో ఉన్న నైపుణ్యాలు, ఆ స్కిల్స్ని ఆచరణలో పెట్టే విధానం మాత్రమే మిమ్మల్ని లక్షలాది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. మార్కెట్ డిమాండ్ చేసేది రిజల్ట్స్ని మాత్రమే. ఇప్పుడు మార్కెట్ సిగ్నల్స్ని గమనిస్తే పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉంది. ఏఐ ఆటోమేషన్ రాకతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు విపరీతంగా తగ్గిపోతున్నాయి. సంస్థలు న్యామాకాలు చేస్తున్నా సరే కేవలం థియరీ నాలెడ్జ్ ఉన్నవారికి అవకాశాలు దక్కట్లేదు. డిగ్రీల కంటే స్కిల్స్కే పెద్దపీట వేస్తున్నారు. అంటే క్యాండిడేట్స్ మొదటి రోజు నుండే వాళ్ల వాల్యూ ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక రెండవ విభాగం పాత వర్సెస్ ఆధునిక నియామకాలు. ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కోణంలో చూస్తే పాత పద్ధతులకు ఇప్పుడున్న ట్రెండుకు మధ్య ఎంత గ్యాప్ ఉందో చూద్దాం. ఒకప్పటి హైరింగ్ అంచనాలు ఇప్పుడు అసలు ఎందుకు పనికిరాకుండా పోయాయో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడెలా ఉండేది? కాగితంపై ప్రింట్ తీసిన వర్డ్ రెజ్యూమే పట్టుకెళ్ళి వాళ్ళు అడిగే సాధారణ ప్రశ్నలకు బట్టీ పట్టిన ఆన్సర్స్ చెబితే సరిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వీడియో రెజ్యూమేలు తప్పనిసరి అయ్యాయి. అభ్యర్థి కెమెరా ముందు ఎలా మాట్లాడుతున్నాడు, అతని కాన్ఫిడెన్స్ ఏంటి అనేది వాట్ యూ సీ ఇస్ వాట్ యూ గెట్ పద్ధతిలో ముందే అంచనా వేస్తున్నారు. ఇంటర్వ్యూలు కూడా ఎలా ఉంటున్నాయంటే ఖచ్చితమైన ఫలితాలను రాబట్టే సినారియో బేస్డ్ ప్రశ్నలతోనే ఉంటున్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫైనల్ ఇయర్లో ఎక్కడో డబ్బులిచ్చుకొని తెచ్చిన డమ్మీ ప్రాజెక్టులను ఇప్పుడు ఏ కంపెనీ పట్టించుకోట్లేదు. ప్రాజెక్ట్ చేశారా? అయితే గిట్హబ్ లింక్స్ చూపించండి, లైవ్ డెమో ఇవ్వండి అంటున్నారు. అంతకంటే ముఖ్యంగా డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆడిట్ ఖచ్చితంగా జరుగుతోంది. అంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రొఫెషనల్గా ఉందా లేదా, ఆన్లైన్లో మీ పబ్లిక్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఇక్కడొక స్ట్రిక్ట్ వార్నింగ్ ఉందండి. మునుపట్ల ఉద్యోగంలో చేరాక 6 నెలల ప్రొబేషన్ పీరియడ్లో మెల్లిగా నేర్చుకుందాంలే అనే ఛాన్స్ ఇప్పుడు లేదు. కంపెనీలో జాయిన్ అవ్వడానికి ముందే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మానిటరింగ్ జరుగుతుంది. నకిలీ ప్రాజెక్టులు, ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే ఇప్పుడు ఇండస్ట్రీలో జీరో టాలరెన్స్. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అయ్యి లీగల్ రికార్డ్ పాడైతే కెరీర్ దాదాపుగా అక్కడే ఆగిపోతుంది. సరే, మూడవ విభాగం హెచ్ఆర్ నిర్ణయ విధానం గురించి మాట్లాడుకుందాం. అసలు ఆధునిక హెచ్ఆర్ టీమ్స్ ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసేటప్పుడు ఏ కోణంలో ఆలోచిస్తారో తెలుసా? వాళ్ళు అకాడమిక్ మార్కులను పక్కన పెట్టేసి కేవలం స్వచ్ఛమైన బిజినెస్ ఇంపాక్ట్ని మాత్రమే చూస్తున్నారు. ప్రతి హెచ్ఆర్ మనసులో ఉండే అల్టిమేట్ ప్రశ్న ఇది. ఈ క్యాండిడేట్ని తీసుకుంటే సంస్థకు వాల్యూ యాడ్ అవుతుందా, లాభాలు పెరుగుతాయా, లేదా కనీసం నష్టాలైనా తగ్గుతాయా? దీనికి సరైన సమాధానం ఆచరణాత్మక రుజువు ప్రతి గ్రాడ్యుయేట్ దగ్గర ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇంకొక పాయింట్, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ కంపెనీకి మార్కెట్లో ఉన్న పోటీదారుల గురించి, కాంపిటీటర్స్ గురించి ఎవరైనా విశ్లేషిస్తున్నారా? అలా విశ్లేషించగలిగితే మీరు మిగతా అందరికంటే ఒక అడుగు ముందున్నట్టే. ఫస్ట్ డే నుండే ఆ కంపెనీ బిజినెస్ పట్ల మీకు అవగాహన ఉందని నిరూపించుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. మళ్లీ మళ్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే డిగ్రీలు ఇక ఏమాత్రం ప్రత్యేకతలు కావు. తక్షణ డెలివరీ అంటే ఇమ్మీడియట్ డెలివరబిలిటీ మాత్రమే కొత్త స్టాండర్డ్. మీరు ఆఫీస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండే సంస్థలు మీ నుండి రిజల్ట్స్ ఆశిస్తాయి. ఒక 6 నెలలు టైం ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి
పని చేయించుకునేంత ఓపిక, బడ్జెట్ ఇప్పుడు ఏ హెచ్ఆర్ టీంకి లేదు. 4వ విభాగం నిజమైన ఉపాధి సామర్థ్యాన్ని పెంచడం. ఇప్పటివరకు స్టూడెంట్స్ కోణంలో మాట్లాడుకున్నాం గదా, ఇప్పుడు యూనివర్సిటీలు, ప్లేస్మెంట్ విభాగాల పాత్ర ఎంత కీలకమో చూద్దాం. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కి, రియల్ వరల్డ్ ఎంప్లాయబిలిటీకి మధ్య ఉన్న ఆ భారీ అగాధాన్ని వాళ్లే పూడ్చాల్సి ఉంది. యూనివర్సిటీ టాప్ మేనేజ్మెంట్స్కి ఇదొక క్లియర్ యాక్షన్ ప్లాన్. కేవలం ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో చెప్పే ప్యాసివ్ ప్లేస్మెంట్ సపోర్ట్ నుండి స్టూడెంట్స్ని జాబ్ రెడీ చేసే యాక్టివ్ ఎంప్లాయబిలిటీ ఇంజనీరింగ్కి మారాలి. దీనికోసం ప్రాక్టికల్గా 3 టాస్క్స్ చేయించాలి. 1 లైవ్ కోడింగ్ లేదా బిజినెస్ కేస్ స్టడీ సిమ్యులేషన్స్. 2 పీర్ టు పీర్ వీడియో రెజ్యూమే రివ్యూలు. 3 డమీ క్లయింట్ నెగోసియేషన్ రోల్ ప్లేలు. ఇవి వాస్తవ ప్రపంచ సవాళ్లకు స్టూడెంట్స్ని సన్నద్ధం చేస్తాయి. ఈ టేబుల్ ఒకసారి గమనించండి. విద్యాసంస్థలు తమ కరిక్యులంలో ఇండస్ట్రీకి అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్యాలను అర్జెంటుగా చేర్చాలి. డిగ్రీల నుండి నైపుణ్యాలకు, థియరీ చదవడం నుండి ఎగ్జిక్యూట్ చేయడానికి, ప్రొబేషన్ పీరియడ్లో నేర్చుకోవచ్చులే అన్న మైండ్సెట్ నుండి డే 1 డెలివరీకి మారినప్పుడే ఏఐకి భయపడని ప్రొఫెషనల్స్ తయారవుతారు. ఇక ఫైనల్గా 5వ విభాగం భవిష్యత్తును భద్రపరుచుకోవడం. ఈ కత్తిమీద సాములాంటి కాంపిటిటివ్ జాబ్ మార్కెట్ని ఎదుర్కోవడానికి అసలైన స్ట్రాటజీ ఏంటి, మనం తీసుకోవలసిన తక్షణ చర్యలేంటి అనేదిప్పుడు చూద్దాం. ఈ కొత్త కఠినమైన కార్పొరేట్ ఫిల్టర్స్ని దాటాలంటే కేవలం బుకిష్ నాలెడ్జ్ సరిపోదు. రాబోయే గ్రాడ్యుయేట్ల భవిష్యత్తును కాపాడాలన్నా, వాళ్లను ఇమ్మీడియట్ కార్పొరేట్ డెలివరీకి రెడీ చెయ్యాలన్నా దానికి ఖచ్చితంగా ఇండస్ట్రీ అనుభవమున్న నిపుణుల మార్గదర్శకత్వం, మెంటరింగ్ చాలా అత్యవసరం. మరి ఆ మార్గదర్శకత్వం ఎవరిస్తారు? ఇక్కడే అసలైన ఇండస్ట్రీ వెటరన్ అనుభవం అవసరమవుతుంది. టెక్ మెంటర్, ఫెసిలిటేటర్ కమ్ కెరీర్ కౌన్సిలర్ అయిన శ్రీ కె.ఏ. కుమార్ గారిని మీ సంస్థలకు ఆహ్వానించండి. వారి ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సిలింగ్, ఫ్యూచర్ రెడీనెస్పై అవగాహన సదస్సు నిర్వహించడమనేది ఒక గేమ్ చేంజర్. స్టూడెంట్స్కి, మేనేజ్మెంట్కి వాస్తవాలను తెలియజేసి ఒక ప్రాక్టికల్ రోడ్మ్యాప్ను అందించడంలో ఆయనకు అద్భుతమైన నైపుణ్యం ఉంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ టాప్ మేనేజ్మెంట్స్, ప్లేస్మెంట్ విభాగాలు వెంటనే స్పందించాల్సిన సమయమిది. విద్యార్థుల భవిష్యత్తు కోసం డే 1 డెలివరబిలిటీని ఎలా నిర్మించాలో దిశానిర్దేశం చేయడానికి శ్రీకుమార్ గారితో ఓరియంటేషన్ సెషన్స్ ప్లాన్ చేయండి. S9 కన్సల్టింగ్ ద్వారా వారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి: 9849194366 9849194366. అలాగే s9consulting.in వెబ్సైట్ను కూడా మీరు సందర్శించవచ్చు. ఇక ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మీ కళాశాలల ప్రస్తుత ప్లేస్మెంట్ వ్యూహం గత కాలానికి చెందినదా, లేదా రాబోయే ఈ ఏఐ ఆధారిత భవిష్యత్తును తట్టుకునేలా ధీటుగా ఉందా? ఆధునిక నియామక విప్లవానికి విద్యాసంస్థలు, విద్యార్థులు అత్యవసరంగా సన్నద్ధం కావాలని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఆలోచించండి, సరైన అడుగులు వేయండి. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.